రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు క్లారిటీ. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదు. నేలపై బైఠాయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడనివ్వడం లేదని ఆందోళన. సీఎం రేవంత్ ప్రజా సంక్షేమం గాలికొదిలేశారు. ప్రతిపక్షంపై కావాలనే దాడి చేస్తున్నారన్న కడియం శ్రీహరి. తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఎంపిక. బీజేపీ ఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఉప నేతలుగా పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి. తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్వి చిల్లర రాజకీయాలన్న ఎంపీ అరవింద్. కులం, మతం, ప్రాంతాల వారీగా జగన్ చిచ్చు పెడుతున్నారు. వైసీపీ నేతలు ఉత్తరాంధ్రను నాశనం చేస్తున్నారన్న నారా లోకేష్. ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల. మే 13 నుంచి 19 వరకు ఈఏపీ సెట్, 8న ఈ సెట్. ఒక 1056 ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్. నేటి నుంచి మార్చి 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నామన్న భ్రమలో ఉన్నారు. ప్రజలు చెంప చెల్లుమనిపించేలా సమాధానమిచ్చారన్న రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ పై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు, సభ్యులందరినీ సమానంగా చూడాలన్న కేటీఆర్. ఉమ్మడి రాజధాని సాధ్యం కాదు, వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు వక్రీకరించారన్న బొత్స. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేనాని పర్యటన వాయిదా. పర్యటన తేదీలు తర్వాత ప్రకటిస్తామన్న జనసేన నేతలు. బండ్ల గణేష్ కు 1 ఏడాది జైలు శిక్ష. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు తీర్పు. నెల్లూరు అల్లిపురంలో టిట్కో గృహాల లబ్ధిదారుల ఆందోళన. టిట్కో ఇల్లు ఎప్పుడు అప్పగిస్తారో చెప్పాలంటూ నిరసన. మేడారంలో ఘనంగా మండమెలిగే పండుగ. ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు. మలక్పేటలోని నగల దుకాణంలో చోరీ. బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు. యుఏఈలో 2వ రోజు ప్రధాని పర్యటన. భారత్ మార్ట్ ప్రారంభం. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ. జైపూర్లో సోనియా గాంధీ నామినేషన్. ఎన్సీపీలో ఏ పార్టీలో విలీనం కాదు. శరద్ పవార్ తో భేటీ తర్వాత సుప్రియా సూలే ప్రకటన. ఢిల్లీలో రైతుల ఆందోళన ఉధృతం. ఈ నెల 16న భారత్ బంద్ కు రైతుల పిలుపు. రైతుల
రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధం. చర్చలకు అనువైన వాతావరణం కల్పించాలన్న అర్జున్ ముండా. అమెరికాలో 4 మలయాళీ కుటుంబ సభ్యులు మృతి. విషవాయువులు పీల్చడం వల్లే మృతి చెందారని అనుమానాలు. పుతిన్ పై ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు. యుద్ధంలో ఓడితే చంపేస్తారంటూ కామెంట్స్. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్. ఆఖర్లో కలిసి వచ్చిన కొనుగోళ్ల మద్దతు.